Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 30th September 2021. Let's have the first one. International Translation Day is observed on. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే ఇట్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 30th ఎవ్రీ ఇయర్. బేసిక్లీ ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటేనండి యునైటెడ్ ఇన్ ట్రాన్స్లేషన్, దట్ ఈస్ ద థీమ్. ఈ ఈ ట్రాన్స్లేషన్ డే వచ్చేసి యునైటెడ్ నేషన్స్ వాళ్ళ యొక్క బ్రెయిన్ చైల్డ్ అండి. వాళ్ళే ఈ యునైటెడ్ ట్రాన్స్లేషన్ డే అన్నటువంటి దాన్ని సెలబ్రేట్ చేయాలని. దీంట్లో మెయిన్ కాంపోనెంట్స్గా ఉన్నటువంటి ఈ ట్రాన్స్లేటర్స్ అండ్ వాళ్ళు చేసేటువంటి వర్క్, దాని యొక్క అచీవ్మెంట్స్, వాటి యొక్క సక్సెస్, వాటిని సెలబ్రేట్ చేస్తూ ఈ ట్రాన్స్లేషన్ డేని వాళ్ళకి అంకితం చేస్తూ దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ సెప్టెంబర్ 30th ఎవ్రీ ఇయర్. అదేవిధంగా యాజ్ వీ హ్యావ్ అప్రోచ్డ్ ఎండ్ ఆఫ్ ద మంత్, లెట్స్ హ్యావ్ ఆల్ ఇంపార్టెంట్ డేస్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ అండి. సెప్టెంబర్ 1st వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. దట్ ఈజ్ రీసెంట్గానే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసాం. అదేవిధంగా సెప్టెంబర్ 2nd వచ్చేసి వాట్స్ ద ప్రామినెన్స్, వరల్డ్ కోకోనట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 2nd. అదేవిధంగా సెప్టెంబర్ 8th వచ్చేసి ఇంటర్నేషనల్ లిటరసీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 8th అండి. సెప్టెంబర్ 11th దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటండి, నేషనల్ లెవెల్లో నేషనల్ ఫారెస్ట్ మార్టీర్స్ డే వచ్చేసి సెప్టెంబర్ 11th సెలబ్రేట్ చేస్తాం. సెప్టెంబర్ 14th వచ్చేసి హిందీ దివస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 14th అండి. అదేవిధంగా సెప్టెంబర్ 16th వచ్చేసి వరల్డ్ ఓజోన్ యొక్క కెమికల్ ఫార్ములా కూడా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్లో ఆ విధంగా కూడా అడగొచ్చు. సెప్టెంబర్ 16th. అదేవిధంగా సెప్టెంబర్ 18th వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ ఇంటర్నేషనల్ ఆర్ వరల్డ్ బ్యాంబూ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 18th అండి. దీంతో పాటుగా సెప్టెంబర్ 21st వచ్చేసి ఏం సెలబ్రేట్ చేస్తారండి, దట్ ఈజ్ వరల్డ్ పీస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 21st. అండ్ సెప్టెంబర్ 22nd వచ్చేసి ఏంటి అని అంటే వరల్డ్ రోజ్ డే సెలబ్రేట్ చేస్తాం. ఇంకొకటి వరల్డ్ రైనోసిరస్ డే కూడా సెప్టెంబర్ 22nd మనం సెలబ్రేట్ చేస్తాం. దట్ ఈస్ సెప్టెంబర్ 22nd. అదేవిధంగా సెప్టెంబర్ 23rd వచ్చేసి ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 23rd. అండ్ దీంతో పాటుగా సెప్టెంబర్ 27th వచ్చేసి దీని యొక్క ప్రామినెన్స్ ఏంటంటే వరల్డ్ టూరిజం డే ఈజ్ ఆన్ సెప్టెంబర్ 27th. సెప్టెంబర్ 26 ఈ ఇయర్ వచ్చేసి రివర్స్ డే సెలబ్రేట్ చేస్తామండి. ఈ రివర్స్ డే వచ్చేసి నదుల దినోత్సవం అంటాం. ఈ రివర్స్ డే వచ్చేసి సెప్టెంబర్లో ప్రతి 4th సండే ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్లో వచ్చేటువంటి 4th సండే రివర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అయితే ఈ ఇయర్ వచ్చేసి ఈ రివర్స్ డే సెప్టెంబర్ 26th వచ్చిందండి. ఆ విధంగా 2021లో సెప్టెంబర్ 26th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ రివర్స్ డే. అండ్ సెప్టెంబర్ 29th వచ్చేసి దీని యొక్క ప్రామినెన్స్ ఏంటంటే అండి సెప్టెంబర్ 28th వచ్చేసి వరల్డ్ రేబీస్ డే, దీని గురించి కూడా మనం చెప్పుకున్నామండి. అండ్ సెప్టెంబర్ 29th వచ్చేసి ఏంటి అని అంటే వరల్డ్ హార్ట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 29th. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, మిడ్ డే మీల్ స్కీమ్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్, ఏ విధంగా రీనేమ్ చేశారండి, పిఎం పోషణ్ అన్నటువంటి పేరుతో దీన్ని రీనేమ్ చేశారండి. పోషణ్ స్టాండ్స్ ఫర్ వాట్, పోషణ్ శక్తి నిర్మాణ్ అన్నటువంటి పేరుతో రీనేమ్ చేశారు. అర్లియర్ అసలు ఈ పిఎం పోషణ్ అన్నటువంటి దానికంటే ముందు దీని యొక్క పేరు ఏ విధంగా ఉండేదండి అని అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ న్యూట్రిషన్ టు ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ అండి. ఈ పేరుతో అర్లియర్ దీనిని 1995 సంవత్సరంలో దీనిని లాంచ్ చేశారండి. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే ఈ ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ 1 to 8th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా అండర్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years చిల్డ్రన్
6-14 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నటువంటి పిల్లలు ఫస్ట్ నుంచి 8థ్ క్లాస్ వరకు విద్యను అభ్యసించేటువంటి, అది కూడా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్‌లో విద్యను అభ్యసించేటువంటి పిల్లలు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్‌ని రిటైన్ చేయడానికి, అంటే ఏంటి అనంటే చాలామంది గవర్నమెంట్ స్కూల్స్‌కి రావాలి అనంటే అంతగా ఆసక్తిని చూపించరు. డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. దోస్ ఆర్ నాట్ నెసెసరీ. అయితే ఈ మిడ్ డే మీల్ స్కీమ్ దాని తర్వాత 1995లో ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత దీనిని 2007లో ఈ మిడ్ డే మీల్ స్కీమ్‌గా దీనిని రీనేమ్ చేసిన తర్వాత ఇది మిడ్ డే మీల్ స్కీమ్ అన్నటువంటి పేరుతో ప్రఖ్యాతి గావించింది. అదేవిధంగా ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఈ కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్, ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి స్టేట్ ఏదండి అని అడిగితే ఇట్ ఈజ్ తమిళనాడు. మొట్టమొదట తమిళనాడులో దీన్ని ఇంప్లిమెంట్ చేశారండి. ముఖ్యమైనటువంటి ప్రధాన ఉద్దేశ్యం ఏంటి అనంటే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్‌లో విద్యను అభ్యసించేటట్లు చేయడం దీని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ఎందుకు ఎలా అండి అనంటే మనం మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా అంటే వాళ్ళకి ఫ్రీ ఫుడ్‌ని ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళు స్కూల్‌కి రావాలి అన్నటువంటి ఆసక్తి కూడా వాళ్ళలో పెంపొందించడం కోసం అని చెప్పేసి దీనిని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అండి? ఇదివరకైతే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్‌మెంట్ అనేవాళ్ళం. దాని తర్వాత ఎన్ఈపీ 2020 ద్వారా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ హెచ్ఆర్‌డీని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్‌గా రీనేమ్ చేశారు. అది మనందరికీ తెలిసిందే. సో ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ రీసెంట్‌గా ఈ విధంగా పీఎం పోషణ్ అన్నటువంటి పేరుతో రీనేమ్ చేసిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఎన్హాన్స్‌మెంట్ కూడా దీనిలో తీసుకొనొచ్చారు. ఆ విషయం వచ్చేసి ఏంటంటే బాల్ వాటికాస్ వీళ్ళకి కూడా ఈ మిడ్ డే మీల్ స్కీమ్‌ని వీళ్ళకి కూడా ఇంక్లూడ్ చేశారు. బాల్ వాటికాస్ అంటే ఎవరు అనంటే ప్రైమరీ స్కూల్ కంటే ముందు అంటే ప్రీ ప్రైమరీ స్కూలింగ్‌ని ఎవరైతే అభ్యసిస్తారో, అది కూడా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్‌లో ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ని అభ్యసించేటువంటి వాళ్ళని మనం బాల్ వాటికాస్ అంటాం. వీళ్ళకి కూడా ఈ స్కీమ్‌ని ఇంక్లూడ్ చేస్తూ రీసెంట్‌గా పీఎం పోషణ్ అన్నటువంటి దానిని నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు దీనిని 11.2 లాక్ స్కూల్స్‌ని కవర్ చేస్తూ ఈ స్కీమ్‌ని పీఎం పోషణ్ అన్నటువంటి పేరుతో రీసెంట్‌గా దీన్ని రీనేమ్ చేశారు. ఈ విధంగా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటండి అనంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఏ ఇయర్‌లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు, ఫస్ట్ స్టేట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి స్టేట్ ఏది, ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి ఇలా మిడ్ డే మీల్ స్కీమ్స్ ఇంకా వేరే న్యూట్రిషన్‌ని ఇంప్రూవ్ చేసేటువంటి వేరే స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో మన భారతదేశం యొక్క స్థానం ఎంత? 2020 సంవత్సరానికి మన భారతదేశం యొక్క స్థానం ఎంత అంటేనండి 107 కంట్రీస్‌లో మన భారతదేశం 94th పొజిషన్‌లో ఉంది. అంటే మన న్యూట్రిషనల్ స్టేటస్ యొక్క రేంజ్ ఆ విధంగా ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ విధంగా మనం ఒక స్కీమ్ వచ్చినా లేదంటే ఒక ఇన్సిడెంట్ జరిగినా దానికి రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం వల్ల ఇట్ వుడ్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్ కరెంట్ అఫైర్స్ ఇన్ దిస్ వే. అంతేగాని ఒక క్వెషన్ ఇచ్చాం, ఆన్సర్ ఇచ్చాం, చదువుకున్నాం, ఇట్ వోంట్ బి లాంగ్ లాస్టింగ్. అందుకోసం అని చెప్పేసి కాన్సెప్ట్ వైజ్ చెప్తాం. అలా చెప్పినప్పుడు ఆ మేనర్‌లో గుర్తుపెట్టుకుంటే ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ యూ టు రిమెంబర్. అంటే ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ ఇన్స్టాన్స్‌లో ఒక పాయింట్ బ్లింక్ అవ్వడం వల్ల దాని యొక్క ఆన్సర్‌ని మనం రాబట్టొచ్చు అన్నటువంటిదే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. Recently who has been appointed as MD and CEO of National Securities Depository? ఎవరిని అపాయింట్ చేశారు? పద్మజ చుండూరు గారు. ఇదివరకు ఈవిడ ఇండియన్ బ్యాంక్‌కి సీఎండీగా పనిచేసినటువంటి మహిళ. సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇండియన్ బ్యాంక్‌కి విధులు నిర్వర్తించారు 2021 వరకు. దాని తర్వాత రీసెంట్‌గా ఇండియన్ బ్యాంక్‌కి సీఎంగా ఎవరు నియమితులయ్యారండి? మనం ఇదివరకు కూడా చెప్పుకున్నామండి. శాంతి లాల్ జైన్ గారు ఈ ప్లేస్‌లో అపాయింట్ అయ్యారు. అదేవిధంగా ఇక్కడ ఎన్ఎస్డిఎల్ అన్నటువంటి కాన్సెప్ట్ అసలు దేని కిందకు వస్తుందండి? నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. పేరులోనే ఉంది చూడండి, సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటండి ఇమీడియట్‌గా సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని ఆధ్వర్యంలోకి దీని కిందకి వస్తుంది, ఈ కేటగిరీ కిందకి. అంటే వన్ ఆఫ్ ద థింగ్స్ సబ్సిడరీ లాగా కూడా మనం
చెప్పుకోవచ్చు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే ఈ ఎన్ఎస్డిఎల్ చేసేటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటి అని అంటే ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ సెక్యూరిటీస్ వాటిని డిపాజిట్ చేసేటువంటి భారతదేశానికి సంబంధించి ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిపాజిటరీగా ఎన్ఎస్డిఎల్ పేర్కొంటారు. దానికి రీసెంట్గా పద్మజ చుండూరు గారిని దీనికి సిఎండిగా అపాయింట్ చేశారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దానికి చైర్పర్సన్గా ఎవరు ఉన్నారండి? అజయ్ త్యాగి గారు దీనికి చైర్పర్సన్గా ఉన్నారు. అండ్ దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉంది అని అంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ బాంబే. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే సుశీల్ చంద్ర గారు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి 24th చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సుశీల్ చంద్ర గారు సర్వ్ చేస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆయనతో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారండి. వాళ్ళ గురించి కూడా నేను ఇదివరకు చెప్పాను. రాజీవ్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్ అండ్ అరుణ్ చంద్ర మిశ్రా వీళ్ళిద్దరూ ఎలక్షన్ కమిషనర్స్గా ఉన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరు ఉంటారు, ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు ఉంటారు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అర్థం చేసుకోండి. మీకు ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అడుగుతున్నారా, ఎలక్షన్ కమిషనర్ అని అడుగుతున్నారా చూసి జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. అదేవిధంగా సునీత్ శర్మ గారు వచ్చేసి ఇండియన్ రైల్వేస్కి చైర్పర్సన్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి యూనియన్ మినిస్టర్గా ఎవరున్నారండి ప్రస్తుతానికి అని అంటే ఇట్ ఈస్ అశ్విని వైష్ణవ్ గారు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి యూనియన్ మినిస్టర్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. శక్తికాంత దాస్ గారు అయితే మనందరికీ తెలుసు ఆర్బీఐకి ప్రస్తుతం గవర్నర్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, which state or UT has organized Nata Sankirtana, a 3-day dance and musical festival? What is that state అండి? It is Manipur state. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏముందండి? క్యాపిటల్ సిటీ ఇంఫాల్. సీఎం వచ్చేసి ఎవరున్నారండి? ఎన్ బిరేన్ సింగ్ గారు దీనికి సీఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. అండ్ మణిపూర్లో ఆ దేశానికి మణిపూర్ రాష్ట్రానికి క్లాసికల్ డాన్స్, వన్ ఆఫ్ ద క్లాసికల్ డాన్సెస్ అయినటువంటి మణిపూరి, ఇది కూడా క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్. మనకున్నటువంటి 8 క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్లో వన్ ఆఫ్ ద క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ హావ్ ఆరిజినేటెడ్ ఇన్ మణిపూర్ ఈజ్ మణిపూరి. అదేవిధంగా ఈ నట సంకీర్తన దీంతో పాటుగా రీసెంట్గా మణిపూర్కి చెందినటువంటి స్వీట్ క్యూకుంబర్ మణిపూర్కి చెందినటువంటి రీసెంట్గా మన మణిపూర్కి చెందినటువంటి ఆరెంజెస్ అండ్ చిల్లీ, ఈ రెండిటికి కూడా జిఐ ట్యాగ్ అన్నటువంటిది లభించింది. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. అండ్ మణిపూర్కి సంబంధించి ఇది వరకు చాక్ హ్యావ్ అన్నటువంటి బ్లాక్ రైస్, దాన్నే బ్లాక్ రైస్ అని కూడా అంటారండి, పేరు వచ్చేసి చాక్ హ్యావ్. దీనికి ఆల్రెడీ ఇది వరకే జిఐ ట్యాగ్ అనేది లభించింది. రీసెంట్గా ఆరెంజెస్ అండ్ చిల్లీస్, మణిపూర్కి చెందినటువంటి ఆరెంజెస్ అండ్ చిల్లీ దీనికి జిఐ ట్యాగ్ అనేది లభించింది. దీంతో పాటుగా అసలు ఈ నట సంకీర్తన అన్నటువంటి ఇది ఏంటి? సంకీర్తనలు అంటే ఏంటండి? జనరల్గా ఏమన్నా ఒక మైథాలజీకి సంబంధించినటువంటి రిచువల్ సింగింగ్, దీంతో పాటు రిచువల్ సింగింగ్ సాంగ్స్తో పాటు డ్రమ్మింగ్స్ ఉంటుంది. అదేవిధంగా ఆ డ్రమ్మింగ్తో పాటు డ్యాన్స్ ఫామ్ కూడా ఉంటుంది. ఈ మూడిటి యొక్క కల్మినేషనే నట సంకీర్తన. పేరులోనే ఉంది చూడండి, సంకీర్తనలు అని అంటే సాంగ్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి సాంగ్స్ని డిస్ప్లే చేయడం. దాంతోపాటు నట అంటే నాట్యం, డ్యాన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఆ విధంగా సాంగ్స్, డ్రమ్మింగ్ అండ్ డ్యాన్స్ ఈ మూడు కలగలేపినటువంటి పర్ఫార్మెన్స్ దట్ ఈజ్ నట సంకీర్తన. దీనికి 2013 సంవత్సరంలో యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్, ఇంటాంజిబుల్ వరల్డ్ హెరిటేజ్ సైట్, కల్చరల్ హెరిటేజ్ రికగ్నిషన్ కూడా పొందినటువంటిది ఈ నట సంకీర్తన. రీసెంట్గా 28 సెప్టెంబర్ నుంచి 30th సెప్టెంబర్ వరకు దీనిని క్యారీ అవుట్ చేశారు. ఒకప్పుడు ఒక రూల్ చేస్తున్నటువంటి టైం పీరియడ్ నుంచి ఈ నట సంకీర్తన అన్నటువంటి ఆచారం కొనసాగుతూ వస్తుందండి. ఏ దేవుడికి సంబంధించినటువంటి, ఏ గాడ్కి సంబంధించినటువంటి ఈ సంకీర్తనలు ఉంటాయంటే లార్డ్ విష్ణు, ఆయనని ప్రైజ్ చేస్తూ హైమ్స్ అన్నవి దీంట్లో భాగంగానే, నట సంకీర్తనలో భాగంగానే వీళ్ళు పర్ఫామ్ చేస్తుంటారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నట సంకీర్తన ఆఫ్ మణిపూర్. రైట్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు IIFL Wealth Hurun India Rich List 2021, who among the following has become the richest person in India? ఎవరండి? ముఖేష్ అంబానీ గారు. ఈ IIFL హురూన్ గ్లోబల్ వెల్త్ హురూన్
గ్లోబల్ ఇండియా రిచ్ లిస్ట్ ఇవ్వడం. దిస్ ఈజ్ ద 10th ఎడిషన్ అండి. ఈ 10th ఎడిషన్లో 10వసారి కూడా టాప్ పొజిషన్ రిటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరండి అని అంటే ముఖేష్ అంబానీ గారు. ఈయన యొక్క రిలయన్స్ స్మార్ట్, అదేవిధంగా జియో టెలికామ్ సర్వీసెస్, దీని ద్వారా ఇప్పటి వరకు ఈయన యొక్క నెట్వర్త్ వచ్చేసి ఎంతండి అని అంటే 718 సమ్ ఆర్ 783 1000 క్రోర్ రూపీస్ అండి ఆయన యొక్క నెట్వర్త్ వచ్చేసి అంత. ఆ విధంగా ఆయన టాప్ పొజిషన్ని 10వ ఎడిషన్లో 10వసారి కూడా ఆయన టాప్ పొజిషన్లో నిలిచారు. రెండవ స్థానంలో ఎవరున్నారండి అని అంటే అదాని గ్రూప్ యొక్క హెడ్ అయినటువంటి గౌతమ్ అదాని గారు రెండవ స్థానంలో నిలిచారు. అదేవిధంగా మూడవ స్థానంలో శివనాథర్ గారు ఉన్నారు. ఎస్పి హిందూజా గారు వచ్చేసి 4వ స్థానాన్ని దక్కించుకున్నారు. అదేవిధంగా 5వ స్థానంలో ఎవరున్నారండి అని అంటే లక్ష్మీ మిట్టల్ గారు 5వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా 6వ స్థానంలో ఎవరున్నారండి అని అంటే సైరస్ పూనావాలా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, దీనికి సిఇఓగా పనిచేసినటువంటి సైరస్ పూనావాలా గారు, ఈయన 6వ స్థానంలో మన భారతదేశానికి చెందినటువంటి రిచెస్ట్ పర్సన్స్లో 6వ స్థానంలో ఉన్నారు. రాధాకిషన్ దామని గారు ఈయన 7th పొజిషన్లో ఉన్నారండి. అర్లియర్ ఈయన గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. బ్లూంబర్గ్ బిలియనర్ ఇండెక్స్ దాంట్లో రీసెంట్గా 97వ స్థానంలో, అంటే గ్లోబల్ లెవెల్లో 97వ స్థానంలో ఉన్నారు. గ్లోబల్ లెవెల్లో 97వ స్థానం. మన భారతదేశంలో అయితే 7వ స్థానంలో రీసెంట్గా మన భారతదేశం రిచెస్ట్ పర్సన్స్లో 7వ స్థానంలో నిలిచారండి. అవెన్యూ సూపర్ మార్ట్స్, వాటినే డీమార్ట్స్ అని అంటాం కదండి. అవెన్యూ సూపర్ మార్ట్స్ ఆర్ డీమార్ట్స్, దాని యొక్క ఫౌండర్ అయినటువంటి రాధాకిషన్ దామని గారు 7th పొజిషన్లో ఉన్నారు. ఈ విధంగా ఈ రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్లో ఉన్నటువంటి ఫెమిలియర్ పర్సనాలిటీస్. రైట్, నెక్స్ట్ వన్. See who among the following has been named as brand ambassador of footwear brand వికేసి. ఎవరండి? రీసెంట్గా అమితాబ్ బచ్చన్ గారిని వికేసి ప్రైడ్, దానికి బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ గారిని ఇంట్రడ్యూస్ చేశారండి. అదేవిధంగా రీసెంట్గా మన అమెజాన్ ఇండియాలో అలెక్సా అన్నటువంటి డివైస్ త్రూ సమ్ వాయిస్ అసిస్టెంట్ ఉంటారు కదండి, ఆ వాయిస్ అసిస్టెంట్గా కూడా అలెక్సాకి వాయిస్ అసిస్టెంట్గా కూడా అమితాబ్ బచ్చన్ గారిని రీసెంట్గా ఎన్నుకున్నారు. అది కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈ వికేసి ప్రైడ్, ఈ ఫుట్వేర్ బ్రాండ్ అయినటువంటి వికేసి ప్రైడ్కి అమితాబ్ బచ్చన్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకున్నారు. అంటే ఎప్పుడైనా సరే ఒక బ్రాండ్కి ఒక పర్సన్ బ్రాండ్ అంబాసిడర్గా కేవలం ఒక ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ, అంటే సినీ ఫీల్డ్కి చెందినటువంటి వ్యక్తులనే ఎన్నిక చేసుకుంటారండి అని అంటే కాదండి. అది మూవీ ఫీల్డ్ అయినా, సినీ ఫీల్డ్ అయినా, అదేవిధంగా సమ్ స్పోర్ట్స్ యాక్టివిటీకి చెందినటువంటి వ్యక్తులైనా, ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీకి చెందినటువంటి వ్యక్తులైనా, అండ్ గ్లోబల్ లెవెల్లో ఫెమిలియర్ పర్సనాలిటీస్ అయినా, వీళ్ళందరినీ కూడా బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే ఆ బ్రాండ్ యొక్క ప్రాముఖ్యతని ఎక్కువ మందికి తెలియచెప్పడం కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ప్రజల్లో విస్తరింప చేయడానికి ఆ బ్రాండ్ యొక్క ప్రాముఖ్యతని బ్రాండ్ అంబాసిడర్స్ని అపాయింట్ చేసి వాళ్ళ యొక్క బ్రాండ్ గురించి మార్కెటింగ్ చేపడుతూ ఉంటారు. వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే రీసెంట్గా రణ్వీర్ సింగ్ గారిని, దిస్ ఈస్ ద రీసెంట్ వన్ అండి. రణ్వీర్ సింగ్ గారికి ఆల్రెడీ చాలా ఎండోర్స్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే రీసెంట్ వన్ వచ్చేసి ఏంటంటేనండి, దాట్ ఈజ్ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్, దీనికి అంబాసిడర్గా రణ్వీర్ సింగ్ గారిని సెలెక్ట్ చేశారు. అదేవిధంగా సోను సూద్ గారిని రీసెంట్గా సన్ ప్యూర్ అన్నటువంటి ఎడిబుల్ ఆయిల్, అదేవిధంగా జండూబామ్ అన్నటువంటి దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా సోను సూద్ గారిని అపాయింట్ చేశారు. షారుఖ్ ఖాన్ గారు అయితే ఫెమిలియర్ బైజూస్ అన్నటువంటి ఆన్లైన్ ఎడ్యుకేషనల్ పోర్టల్ బైజూస్, దీనికి బ్రాండ్ అంబాసిడర్గా షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు. సచిన్ టెండూల్కర్ గారు వచ్చేసి అన్అకాడమీ, దిస్ ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ బైజూస్ అండి. అన్అకాడమీ ఆన్లైన్, వన్ ఆఫ్ ద లీడింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ పోర్టల్స్ అయినటువంటి అన్అకాడమీ, దానికి బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్ గారు సర్వ్ చేస్తున్నారు. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. ఇండియా అండ్ ఆస్ట్రేలియా హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ విచ్ ఇటరేషన్ ఆఫ్ ద బైఎన్నియల్
మ్యారిటైమ్ సిరీస్ ఆస్ ఇండెక్స్ ఎన్నోదండి ఇది? రీసెంట్గా జరిగినటువంటిది 4th వన్ అండి. బైఎన్నియల్ అంటే ఏంటండి? 2 సంవత్సరాలకు ఒకసారి జరిపేటువంటి దాన్ని బైఎన్నియల్ అంటారు. యాన్యువల్ అంటే సంవత్సరానికి ఒకసారి. బై యాన్యువల్ అని అంటే సంవత్సరంలో 2 సార్లని. ట్రైఎన్నియల్ అంటే 3 ఇయర్స్కి ఒకసారి అని చెప్పేసి. ఆ విధంగా క్విన్ ఎనియల్ అని అంటే 5 సంవత్సరాలకి ఒకసారి ఏర్పాటు చేసేదాన్ని క్విన్ ఎనియల్ అని అంటాం. ఇక్కడ ఆస్ ఇండెక్స్ ఆస్ట్రేలియాకి మరియు ఇండియా ఈ 2 మ్యారిటైమ్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ని దాన్ని ఆస్ ఇండెక్స్ అని అంటారు. ఇనీషియల్గా ఫస్ట్ వన్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి అని అంటే 2015వ సంవత్సరంలో దీనిని స్టార్ట్ చేశారండి. దాని తర్వాత అర్లియర్ థర్డ్ వన్ని 2019వ సంవత్సరంలో ఎక్కడ కండక్ట్ చేశారండి అని అంటే బే ఆఫ్ బెంగాల్లో దీనిని కండక్ట్ చేశారు. రీసెంట్గా 24th వన్ 2021లో రీసెంట్గా వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేశారండి అని అంటే ఆస్ట్రేలియాకి చెందినటువంటి సమ్ నార్థరన్ ఫ్రాంటియర్ అక్కడ దీనిని క్యారీ అవుట్ చేస్తున్నారు. అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి మ్యారిటైమ్ యాక్టివిటీస్ కానీ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ వీటన్నిటి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏముంటుంది అని అంటే ఈ బెటాలియన్ ఎంతవరకు సిద్ధంగా ఉంది, అదేవిధంగా ఇంకేమైనా ఫర్దర్గా ఎన్హాన్స్మెంట్స్ తీసుకుని రావాలి అంటే నాలెడ్జ్ షేరింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఇలాంటి యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? Those are Canberra and the currency is Australian dollar. And ఆస్ట్రేలియాకి పిఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరండి? స్కాట్ మారిసన్ వచ్చేసి ఆస్ట్రేలియాకి పిఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. అండ్ రీసెంట్గా మన భారతదేశానికి ఆస్ట్రేలియాకి మధ్య మొట్టమొదటి ఫస్ట్ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ మీటింగ్ని కూడా కండక్ట్ చేశారు. ఈ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ ఎవరెవరి మధ్య జరిగిందండి అని అంటే డిఫెన్స్ మినిస్టర్స్ అండ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్. డిఫెన్స్ మినిస్టర్ మన భారతదేశం తరపు నుంచి డిఫెన్స్ మినిస్టర్, అదేవిధంగా ఫారెన్ మినిస్టర్ మన భారతదేశం నుంచి ఇద్దరు, వాళ్ళ దేశం నుంచి ఇద్దరు. 2+2 మినిస్టీరియల్ డైలాగ్ మొట్టమొదటి అంటే మన భారతదేశానికి ఆస్ట్రేలియాకి మధ్య జరిగినటువంటి ఫస్ట్ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ కూడా రీసెంట్గానే కండక్ట్ చేసాం. అండ్ ఆస్ట్రేలియా మన భారతదేశంతో పాటు క్వాడ్ కంట్రీస్లో ఒక దేశం. ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ క్వాడ్ ఈ 4 దేశాలు కలిపి క్వాడ్ గ్రూప్గా ఏర్పడ్డారు. దాంట్లో ఇండియా, ఆస్ట్రేలియా కూడా మెంబర్స్. Right, next one. See, PM Modi has inaugurated Central Institute of Petrochemicals Engineering and Technology in ఎక్కడ ఇనాగ్రేట్ చేశారండి? జైపూర్. జైపూర్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ విచ్ స్టేట్ అండి? రాజస్థాన్ యొక్క క్యాపిటల్ సిటీ అయినటువంటి జైపూర్లో రీసెంట్గా ఈ ఇన్స్టిట్యూట్ని ఇనాగ్రేట్ చేశారండి. దీని యొక్క సీఎం వచ్చేసి ఎవరండి? అశోక్ గెహ్లోట్ గారు దీనికి సీఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. జైపూర్ దీనికే ఇంకొక పేరు ఏంటండి? పింక్ సిటీ అని కూడా జైపూర్కి ఉన్నటువంటి పేరు. అదేవిధంగా ఇక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి సమ్ నేషనల్ పార్క్స్, రాణాథంబోర్ టైగర్ రిజర్వ్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా, దట్ ఈస్ రాణాథంబోర్ టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ రాజస్థాన్ అండి. అయితే ఇక్కడ ఈ పెట్రోకెమికల్స్ ఇన్స్టిట్యూట్ దీన్ని ఇనాగ్రేట్ చేస్తూ దీన్ని వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారండి, ఫిజికల్గా కాదు, వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు. దీనితో పాటు ఇంకొక 3 మెడికల్ కాలేజెస్, మిగతా 3 మెడికల్ కాలేజెస్, అది కూడా ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి వివిధ డిస్ట్రిక్ట్స్లో 3 మెడికల్ కాలేజెస్కి కూడా ఫౌండేషన్ స్టోన్ని లెవీ చేశారు. అది కూడా వర్చువల్గానే ఫౌండేషన్ స్టోన్, జస్ట్ శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్ అన్నటువంటి దానిని కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రీసెంట్గా జైపూర్లో లెవీ చేశారు. దట్ ఈస్ ద థింగ్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ బ్యాన్డ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ శ్రీలంక. దీని యొక్క ఏన్షియంట్ నేమ్ వచ్చేసి ఏంటండి? సీలోన్ అని కూడా అంటారు. శ్రీలంక యొక్క క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి కొలంబో అండ్ ద కరెన్సీ ఈజ్ శ్రీలంకన్ రూపీ. క్యాపిటల్ అండ్ కరెన్సీ. శ్రీలంకకి ఇంకొక క్యాపిటల్ కూడా ఉందండి, లెజిస్లేటివ్ క్యాపిటల్, దట్ ఈజ్ జయద్వరేపు కొట్టే. దిస్ ఈజ్ అనదర్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంకకి ప్రెసిడెంట్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? గోటబయ రాజపక్ష గారు ప్రెసిడెంట్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. అండ్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారంటే ఈయన బ్రదర్ అయినటువంటి మహీంద రాజపక్ష గారు ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా శ్రీలంక
ఇక్కడ మన దేశానికి శ్రీలంకకి మధ్య జరిగేటువంటి నావల్ ఎక్సైజ్ వచ్చేసి ఏంటండి, స్లైనెక్స్ శ్రీలంక ఇండియా నావల్ ఎక్సైజ్ అండి. దట్ ఈస్ ద ఎక్సైజ్ దట్ టుక్ ప్లేస్, నావల్ ఎక్సైజ్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. అదేవిధంగా ఆర్మీ ఎక్సైజ్ వచ్చేసి, మిలిటరీ ఎక్సైజ్ వచ్చేసి ఏంటండి అని అంటే మన దేశానికి శ్రీలంకకి మధ్య జరిగేటువంటి మిలిటరీ ఎక్సైజ్, దట్ ఈస్ మిత్రశక్తి. దట్ ఈస్ ద థింగ్. ఇక్కడ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వచ్చేసి చైనా నుంచి వచ్చేటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, ఇంపోర్ట్ అయ్యేటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని ఎందుకు బ్యాన్ చేశారనంటే రీసెంట్గా దీంట్లో ఒక మైక్రో ఆర్గానిజం, దట్ ఈస్ నథింగ్ బట్ బ్యాక్టీరియాని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఈ విధంగా వీళ్ళు బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేయడం ఇది రెండవసారి అండి. రెండవసారి కూడా కొన్ని టన్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్లో ఈ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేయడం వల్ల దానివల్ల కలిగేటువంటి ముప్పుని వాళ్ళు ముందే పసిగట్టి చైనా నుంచి వచ్చేటువంటి ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని వద్దు అని చెప్పేసి రీసెంట్గా బ్యాన్ చేశారు. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. A prominent Rohingya community leader Mohibullah passed away recently. Belongs to which country? What is that country he belongs to అండి? బంగ్లాదేశ్. క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ ఢాకా అండ్ ద కరెన్సీ ఈజ్ టకా. బంగ్లాదేశ్కి పిఎంగా ఎవరు సర్వ్ చేస్తున్నారండి ప్రస్తుతానికి? షేక్ హసీనా గారు బంగ్లాదేశ్కి పిఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ద్వారా పాకిస్తాన్ నుంచి, ఇదివరకు ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటిది బంగ్లాదేశ్గా 1971లో మన భారతదేశం సహాయంతోనే విడిపోయింది. రీసెంట్గా 50 years కంప్లీట్ అయిపోయినటువంటి సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని కూడా వాళ్ళు సెలబ్రేట్ చేశారు. దానిలో భాగంగానే మన నరేంద్ర మోదీ గారిని కూడా ఇన్వైట్ చేశారు. దాని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. అండ్ రీసెంట్గా ఈ బంగ్లాదేశ్ వాళ్ళు బాపు బంగాదుగా అన్నటువంటి ఎగ్జిబిషన్ని కూడా కండక్ట్ చేశారు బంగ్లాదేశ్లో. బాపు బంగాదుగా అన్నటువంటిది ఏంటండి, మన గాంధీ గారి యొక్క 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అండ్ 150 years కంప్లీట్ అయిపోయినటువంటి సెలబ్రేషన్స్. బంగాదుగా అంటే ఆ బంగ్లాదేశ్ యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్, ఆయన యొక్క 100 years అయిపోయినటువంటి సందర్భంగా వాళ్ళిద్దరు చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ని గుర్తు చేస్తూ ఈ ఎగ్జిబిషన్ని కూడా రీసెంట్గా కండక్ట్ చేశారు. మన భారతదేశానికి ఫాదర్ ఆఫ్ నేషన్ అయినటువంటి మహాత్మా గాంధీ, వాళ్ళ దేశానికి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అయినటువంటి ముజిబుర్ రెహమాన్, వీళ్ళిద్దరు చేసినటువంటి వర్క్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఎగ్జిబిషన్ని కూడా కండక్ట్ చేశారు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ మొహిబుల్లా గారు ఏ విధంగా చనిపోయారండి అని అంటే, తెలియనటువంటి ఒక వ్యక్తి ఆయన షూట్ చేసి ఇవన్నీ చంపేశారండి. ఎందుకండి అని అంటే ఈయన రోహింగ్యాస్ని లిబరేట్ చేయడం కోసం. రోహింగ్యాస్ అంటే ఎవరండి? మయన్మార్కి చెందినటువంటి ముస్లిం రెఫ్యూజీస్, వీళ్ళే రోహింగ్యాస్. గురించినటువంటి చర్చ చాలా కాలం నుంచి కొనసాగుతూనే ఉందండి. అక్కడ ముస్లిమ్స్ని అక్కడ ఏ విధంగా చూసేవారు, అక్కడ వాళ్ళు పడినటువంటి పాటలకి వేరే వేరే దేశాలకి కూడా వాళ్ళు వెళ్ళిపోయేవారు రెఫ్యూజీస్గా. ఆ విధంగా వాళ్ళని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ పొజిషన్కి తీసుకుని రావడం కోసం ఎక్కువ పాటు పడినటువంటి వ్యక్తి ఈయన. వెరీ షార్ట్ ఏజ్లో రీసెంట్గా కాల్పుల్లో చనిపోయారండి. మయన్మార్ యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటండి? బర్మా. అండ్ రీసెంట్గా మయన్మార్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ గురించి కూడా మనం చెప్పుకున్నామండి. మయన్మార్లో ఆంగ్ సాన్ సూకీ గారు ఇది వరకు ఉన్నటువంటి పాలిటిక్స్ అన్నిటినీ కూడా ఈవిడ రూపుమాపి ఆంగ్ సాన్ సూకీ గారు అక్కడ హెడ్గా ఎన్నికయ్యారు. దాని తర్వాత ఆవిడని డీటైన్ చేసి 6 నెలలు అయిపోయిన తర్వాత అక్కడ మిలిటరీ కూప్ అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటరిమ్ గవర్నమెంట్ని ఫామ్ చేసిందండి. జస్ట్ లైక్ ఏ విధంగా అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ ఫామ్ చేశారు, ఇక్కడ మిలిటరీ కూప్ అన్నటువంటిది అక్కడ మయన్మార్ దేశంలో ఆంగ్ సాన్ సూకీ గారిని డీటైన్ చేసి ఏర్పాటు అయ్యారు ఇంటరిమ్ గవర్నమెంట్ని. ఈ విధంగా బంగ్లాదేశ్కి చెందినటువంటి ఈయన రోహింగ్యాస్ కోసం ఎక్కువ పాటు పడినటువంటి ఈయన రీసెంట్గా చనిపోయారు. బికాజ్ ఆఫ్ ఒక తెలియనటువంటి పర్సన్ షూట్ చేసి, ఆయన ఆఫీస్లో ఉన్నప్పుడు షూట్ చేసి చంపేశారండి. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ కదండి? వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. Until then, be fit, be consistent, and thank you.